వెల్కమ్ టు ఇనిచ్ కే స్టోరీ బోర్డ్. అలనాటి చిత్రాలలో ఈ రోజు గుణసుందరి చిత్రం కథ. సాంకేతిక విభాగం సర్కీన్ప్లే కెవి రెడ్డి, కె కామేశ్వరరావులు. నిర్మాత కెవి రెడ్డి కమలాకర కామేశ్వరరావు. దర్శకత్వం బి. జి తిలక్లు. కథల్లోకి వెళితే ఈ కథ పార్వతీ పరమేశ్వరులు విహారం చేస్తూ వెళుతుండగా మొదలవుతుంది. ఒక యువతి ఏడుస్తూ దేవిని ప్రార్థిస్తూ ఉండటం, ఆమె ప్రక్కన ఒక ఎలుగుబంటి కూర్చొని ఉండటం చూసి పార్వతి ఆమె కథ వివరించమని పరమేశ్వరుని వేడుకుంటుంది. ఆయన ఆ కథను వివరిస్తూ ఉంటాడు. ధారానగరాన్ని పరిపాలించే రాజు ఉగ్రసేనునికి హేమసుందరి, రూపసుందరి మరియు గుణసుందరి అనే ముగ్గురు కుమార్తెలు. గుణసుందరి, శ్రీరంజని కి జన్మనిస్తూ ఆమె తల్లి చనిపోవడంతో రాజు మళ్లీ వివాహం తలపెట్టక ముగ్గురు కుమార్తెలను అల్లారు ముద్దుగా పెంచుతుంటాడు. ముగ్గురు కుమార్తెలు యవ్వనవతులైనాక ప్రజలకు పరిచయం చేసేందుకు సభకు తీసుకొస్తాడు. అక్కడ వారిని తన గురించి చెప్పమన్నప్పుడు పెద్ద కుమార్తెలు తండ్రిని తాము అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తామని, గౌరవిస్తామని చెబుతారు. గుణసుందరి తాను తండ్రిపై గౌరవం అభిమానం ఉన్నాయని కాని తను తన భర్తనే అందరికంటే అధికంగా ప్రేమించాలని చెబుతుంది. దానితో కోపం వచ్చిన రాజు నీ భర్త ఎవరైనా ప్రేమిస్తావా అని అడుగుతాడు. ప్రేమిస్తానని చెప్పటంతో రాజ్యంలోని కుంటి, గుడ్డి, మూగ, చెవిటి వాళ్లనందరినీ తెప్పించి వారిలో అన్ని అవలక్షణాలు కల ఒక ముసలి, కస్తూరి శివరావు ని ఇచ్చి ఆమెకు వివాహం జరుపుతాడు. అదే ముహూర్తంలో ఆమె అక్కలకు తన మేనళ్ళుళ్లతో వివాహం జరుపుతాడు. తదనంతరం ఒకానొక సందర్భంలో ఆ ముదుసలి వినికిడి వాక్కు బాగా ఉన్నవాడని తెలియడం అతడు తన మేనళ్ళుళ్లతో వాదనలకు దిగటం చూసిన రాజు వాళ్ల ఉనికి సహించలేనివాడై ఇంటినుండి పొమ్మంటాడు. ఆ సందర్భంలో ముసలివానిని కొట్టబోయి పట్టు తప్పి మెట్ల పైనుండి పడి కాలుకు బలమైన గాయాలు తగులుతాయి. గుణసుందరి భర్తకు జరిగిన అవమానంతో అతడితో కలసి అతడి పల్లెకు వచ్చేస్తుంది. భర్తతో కలసి సామాన్య జీవితం గడుపుతూ ఉంటుంది. ఒకరోజు నీటికై చెరువుకు వెళ్లిన ఆమెను ఒక యువకుడు వెంబడించి ఆమెను వివాహం చేసుకుంటానని చెబుతూ చేయి పట్టుకుంటాడు. ఆమె అతడిని చెంబుతో నుదుటిపై కొడుతుంది. ఇంటికి వచ్చి భర్తతో జరిగింది చెబుతుంది. తరువాత భర్త నుదుటన కూడా గాయం ఉండటం చూస్తుంది. ఒకనాడు భర్త ఆమె ఎప్పుడూ చదువుతుండే పతివ్రతల పుస్తకంలో ఆమె కథను రాసి ఆమెను వెంటాడిన యువకుని బొమ్మ వేస్తాడు. అది చూసి ఆమె ఆశ్చర్యపోయి మీరు సామాన్యులు కాదు, మారురూపాన ఉన్న ఎవరో గొప్పవారు, నన్ను పరీక్షించక నిజం చెప్పమని కోరుతుంది. అతడు చెరువు దగ్గర వెంటాడిన తన నిజరూపంలో ఆమెకు కనిపిస్తాడు. తన పేరు వీరసేనుడని, తను ఒక రాకుమారుడనని చెప్పి తను తన గురువు కారణంగా శాపానైకి గురియైన వైనం చెప్పి దానిని భార్యకు తప్ప పరులు ఎవరికీ తెలియనివ్వరాదని, తెలిసిన క్షణం తాను ఎలుగుబంటిగా మారిపోతానని ఎవరికీ తెలియనివ్వనని మాట తీసుకుంటాడు. గుణసుందరి ఇంటినుండి వెళ్లిన కొద్ది కాలానికి ఆమె తండ్రి కాలు గాయాలు పెద్దవై అధిక బాధ పడుతుంటాడు. కూతుళ్లు అతడికి సేవచేయక సూటిపోటి మాటలని తమ భర్తల సహాయంతో తండ్రి కాలు తీసేయించే ప్రయత్నం చేస్తారు. కూతుళ్ల గురించి నిజం తెలిసి భయపడిన రాజు మంత్రికి చెప్పి తన కాలు బాగుచేయించే మార్గం చూడమంటాడు. అంజనం ద్వారా మహేంద్రమణి తెచ్చి తాకిస్తే తగ్గుతుందని చెబుతారు పండితులు. అది తెచ్చిన వారికి తన రాజ్యాన్ని ఇస్తానని ప్రకటించమంటాడు రాజు. తండ్రి అనారోగ్యం గురించి తెలిసిన గుణసుందరి తన భర్తను ఆ మణిని తీసుకొచ్చి తన తండ్రి అనారోగ్యాన్ని తొలగించమని వేడుకుంటుంది. వీరసేనుడు ముసలి రూపునే మణి కోసం బయలుదేరుతాడు. ఇటు రాజు పెద్ద అల్లుళ్ళు కూడా బయలుదేరుతారు. వీరసేనుడు మణి సాధనలో తన తెలివితేటలతో దారిలో ఎదురైన ఆపదలను గట్టెక్కి అక్కడ ఉన్న యక్షిణులను గెలిచి తన తోడల్లుళ్లతో పాటు అక్కడకు చేరుకుని అక్కడ యక్షిణి ద్వారా మంత్రం నేర్చి మహేంద్రమణిని సాధిస్తాడు. అందరూ తిరిగి వస్తుండగా ఒక రాత్రి నిద్రిస్తున్న వీరసేనుడి తలపై మోది అతడిని బావిలో తోసి మణి తీసుకుని పారుపోతారు అతడి తోడల్లుళ్ళు ఇద్దరు. ఇక్కడ పల్లె నుండి గుణసుందరి రాజును వెళ్లి చూసేందుకు వెళ్లగా ఆమె అక్కలు ఆమెను అవమానించి ఆమె భర్త గురించి అవమానంగా మాట్లాడటంతో ఆవేశంలో నిజం చెప్పేస్తుంది. అక్కడ బావిలో వీరసేనుడు బల్లూకంగా మారిపోతాడు. మణిని తీసుకుని వచ్చిన రాజు అల్లుళ్ళు దాని మంత్రం గాయాలను మాన్పలేకపోతారు. బల్లూకంగా మారిన వీరసేనుడు జనాలు తరుముతుంటే పల్లెకు వస్తాడు. గుణ జనాల నుండి కాపాడి తన ఇంటికి తీసుకుపోయి క్షమించమని ఆవేశంలో చెప్పేశానని ఏడుస్తూ దేవిని ప్రార్థిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు ఆమె ప్రార్థనకు మెచ్చి కోయరూపాలలో ఆమెను, బల్లూకాన్ని వెంటబెట్టుకుని రాజు దగ్గరకు వచ్చి వీరసేనునికి పూర్వరూపం ఇచ్చి అతడి గురించి అందరికీ వివరించి గుణసుందరి పాతివ్రత్య కారణంగానే తాము మెచ్చి భువికి వచ్చామని చెప్పి నిజరూపాలతో అందరికీ దర్శనమిచ్చి అదృశ్యమవుతారు. కథ ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.